హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. ఓటమి భయంతోనే కాంగ్రెస్ దౌర్జన్యకాల మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణంలోనూ తప్పదని గ్రహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసైగలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురి చేసినా వెన్ను చూపకుండా మొక్కవోని దీక్షతో విరోచితంగా పోరాడిన గులాబీ సైనికులకు పేరు పేరున ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు కేటీఆర్. 2 ఏళ్లలో ఘోరమైన పాలన వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక ఎన్నికల్లో అక్రమాల పర్వానికి తెరలేపారని ఆరోపించారు. అక్రమంగా లూటీ చేసిన ప్రజాధనంతో ప్రజా తీర్పును మార్చే కుట్రకు తెగబడ్డారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణులు అభ్యర్థులపై దాడులకు ఉసిగొల్పారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ అరాచకులు, దుర్మార్గులు దాడులను విజయవంతంగా తిప్పికొట్టి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు విరోచిత పోరాటం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి మొక్కవోని దీక్ష, కంకణబద్ధమైన కృషి పార్టీకి కొండంత బలం, ఆత్మవిశ్వాసం నింపిందని కొనియాడారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణులపై వేధింపులు, దాడులకు దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజలకిచ్చిన హామీలు, పాలనను పూర్తిగా గాలికొదిలి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం ముఖ్యమంత్రిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.